నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేపే చల్లంగి అమావాస్య అండి. దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ చల్లంగి అమావాస్య మహోత్సవానికి అంతా సిద్ధంగా ఉందండి. ఎవరైతే భక్తులు ఈ అమావాస్య రోజున దేవుణ్ణి దర్శించాలని కోరుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా దేవుణ్ణి దర్శించుకొని దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చల్లంగి యొక్క గొప్పతనాన్ని పంతులు గారి మాటల్లోనే విందామండి. గణాధిపతిజయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ భగవానుభ్యో నమః. శ్రీరామేభ్య నమ. గౌతమ మహామునిచే తీసుకొని రాబడినటువంటి అఖండ గోదావరి నుండి 7 పాయలుగా విభజింపబడి సముద్రము కలిసి ఉన్నది. ఈ 7 పాయలు కూడా సప్తసాగరాలు అంటారు. ఇక్కడ ప్రవహించే పాయ తులియాభాగ నది. ఈ తులియాభాగ నదిని జమదగ్ని అనే మహాముని తీసుకొచ్చి సముద్రంలో కలిపారని, అలాగే ఇక్కడ ఈ సాగరం వద్ద సప్త ఋషులు తపస్సు చేసేవారని, అలాగే రాముల వారి బాణం ఈ సాగరంలో పడిందని, బాణం పడిన చోట స్వామివారు వెలిసారని సప్త ఋషులు వాళ్ళ దివ్య దృష్టితో తెలుసుకుని ఆ స్వామివారిని వెలుపుకు తీసి ఇక్కడ స్థాపించారని పురాణాలు పెద్దలు పండితులు చెప్పడం జరుగుతున్నది. అలాగే పుష్యబహుళ అమావాస్య చల్లంగి అమావాస్య పర్వతం జరుగుతుంది. ఈ పుష్యబహుళ అమావాస్య కూడా జరగడానికి కూడా కారణం, చంద్రుడు శాప విమోచనార్థం పుష్యబహుళ అమావాస్య రోజున ఈ సాగరంలో స్నానం చేసి శాప విమోచనం అయినట్టు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు కూడా పురాణాలు పెద్దలు పండితులు కూడా చెప్పడం జరుగుతున్నది. అలాగే రేపు బుధవారం చల్లంగి అమావాస్య జరుగుతుంది. రాత్రి 12-12:30 దగ్గర నుంచి కూడా జనం రావడం, 1 గంటల నుంచి ఇంకా లైన్ అది జరగడం కూడా జరుగుతుంది అన్నమాట.